మీరు చేతులెత్తి చెప్తా లేదు. బిడ్డలారి గమనించండి, ఇక్కడ నికోదేముతో యేసు ప్రభు వారు చెప్పుచున్న మాట ఏంటంటే, నికోదేముతో మాట్లాడుతూ అంటాడు, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి, అప్పుడు పరలోకం పోతారు. అంటే పరలోకాన్ని సంపాదించుకుంటారు. ఒక విషయాన్ని నేను చెప్తాను దేవుని బిడ్డలారా, మానవుని జీవితం 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు, అధికంగా బలం ఉంటే 80 సంవత్సరాలు, 120 బ్రతికినోళ్ళు ఉన్నారు, 140 బ్రతికినోళ్ళు ఉన్నారు. మానవుడికి దేవునిచ్చిన ఆయుష్ అంతా పూర్తి చేసుకుని ఖచ్చితంగా ఏదో ఒక దినాన్ని మరణించవలసిన అవసరత వస్తుంది. మరణించిన ఈ వ్యక్తి 2 స్థలాల్లోనికి వెళ్తాడు. ఒకటి పరలోకం అండి, రెండోది నరకం. పరలోకం అంటే నిత్య సంతోషాన్ని ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది. భూలోకములో మానవుడు పడినటువంటి బాధలకి, నిందలకి, అవమానాలకి, అవహేళనకు, భక్తిలో వారు పొందినటువంటి అనేకమైన శ్రమలకు విశ్రాంతి పొందుతారు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుతున్నారు అంటాడు. వాస్తవానికి దేవుని బిడ్డలారా, మానవుడికి విశ్రాంతి అనేది మరణించిన తర్వాత అనుకుంటారు కానీ అది నీతిమంతులకు మాత్రమే మరణించిన తర్వాత విశ్రాంతి. అనీతిమంతులకి, అపవిత్రులకి, దేవుని నామానికి విరోధంగా బ్రతికే వారికి అక్కడ విశ్రాంతి కష్టం. విశ్రాంతి లేని స్థలం ఏదంటే నరకం అండి. ఏంటండి బిడలార, విశ్రాంతి ఉన్న స్థలం పరలోకమైతే విశ్రాంతి లేని స్థలం నరకం. ఈ నరకం ఎట్లా ఉంటది అంటే, బిడలారా, అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే అర్థం ఏంటి? పురుగు అంటే మానవుని దేహం. మానవుడు అక్కడ యుగయుగాలు కాలుతూ ఉంటాడు. యుగయుగాలు ఆ నిత్య నరకములో దేవుని బిడలారు యాతన పడతా ఉంటాడు. అందుకనే ధనవంతుడు లాజరు రాయబడినటువంటి ఆ వృత్తాంతములో, ఆ గ్రంథములో, లోకాసువార్త 16లో మీరు తీయక్కర్లేదు, నేను చెప్పినవి చక్కగా వినండి. తండ్రి అయిన అబ్రహామా, నా యందు జాలిపడి నీ రొమ్మును ఆనుకొని ఉన్న లాజరు యొక్క చిటికిన వేలితో ఒక చుక్క నీటితో నా నాలుగు తడుపు అంటాడు. అంటే అర్థం ఏంటి? నరకములో ఒక చుక్క నీరు కూడా దొరకని ప్రాంతం అంటది. నేను చాలాసార్లు మీకు చెప్తూ వచ్చాను, డాక్టర్ అజయ్ బిడలారా, నరకం యాతన పెట్టబడే స్థలం ఉంది, యాతన పెట్టబడే స్థలం ఉంది, శ్రమలను పొందే స్థలం ఉంది, అగ్ని ఆరని స్థలం ఉంది. ఆ స్థలములోనికి ఇంతకీ దాన్ని ఎవరి కోసం సృష్టించాడంటే సాతాను కొరకు, క్రీస్తుకి విరోధమైన వ్యక్తి కొరకు దేవుడు సృష్టించాడు. కానీ వాడు మానవులను కూడా ఆయన సృష్టిని అటు తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. వాని యొక్క ఉచ్చులలో, వాని బారిలో పడిన వారిని ఏం చేస్తాడంటే నరకానికి. హల్లెలూయా, చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. బిడలారా, నేను అంటాను, నరకము తప్పించుట యెహోవా వశం. మరణం తప్పించుట, నరకం తప్పించుట. నేనంటాను, ఈ నరకాన్ని తప్పించుకుని విశ్రాంతి పొందు స్థలానికి మనం వెళ్ళాలి అంటే, నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలి అంటే, ఒకటి నీటి మూలంగా జన్మించాలి, రెండోది ఆత్మ మూలంగా జన్మించాలి. 2 పనులు చేస్తే పరలోకం వెళ్తారు ఒక వ్యక్తి. హల్లెలూయా. నన్ను అన్యదగా భావించద్దు. గరుడ పురాణంలో 28 శిక్షలు ఉన్నాయి. గరుడ పురాణంలో ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క శిక్ష ఉంటుంది. అందులో
వింటున్నారా? అలాగే బైబిల్లో కూడా దేవునికి విరోధమైన వ్యక్తులకి శిక్షలు ఉన్నాయి. అవి తప్పించబడాలి అంటే ఒకడు నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ రక్షించబడాలి, జన్మించాలి. నీటి మూలంగా అంటే ఏంటి? బాప్తిస్మం. ఆత్మ మూలంగా అంటే ఏంటి? పరిశుద్ధాత్మతో నింపబడ్డం. నీటి మూలంగా అంటే బాప్తిస్మము, ఆత్మ మూలంగానంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డం. బిడలారా, మీరు చదివినటువంటి అపోస్తుల కార్యాల గ్రంథంలోనే ఒక మాట మీకు తెలియచేస్తాను. ఏంటంటే 2వ అధ్యాయం అండి, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తులను అడగగా పేతురు చెప్పారు, మీరు మారు మనస్సు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి. ఆమేన్ చెప్పండి. ఎందుకు మీరు బాగా మరి చెప్తలేదు? ఇప్పుడే నిద్ర వచ్చేస్తుంది ఎట్టగట్టయితే. నాకు వస్తుంది, నేను చెప్తున్నానా? హల్లెలూయా. నిన్న సంఘానికి వెళ్ళానండి వాక్యం చెప్తానికి. నా మీద నాకే డౌట్ వచ్చేసింది, అసలు నేను ఆత్మ ఉందా నా మీద? ఇంతకీ నేను పాస్టర్ గారిని నా మీద నాకే డౌట్ వచ్చి, అంత అద్భుతమైన సంఘం అది. హల్లెలూయా. ఒక హల్లెలూయా లేదు, ఒక స్తోత్రం లేదు, ఒక ఆమేన్ లేదు. శాతపడి చేసేవాళ్ళు మంత్రాలు మర్చిపోయినట్టు చూస్తారు కదా, ఆ టైప్ చూస్తున్నారు. అలాగా నీకు ఉదయం ఎలాగోలాగా లాగేసాను కానీ రాత్రికి వచ్చేటోడికి చాలా కష్టతరం అయిపోయింది. ఎంతకీ నేను 2-3 గంటల ప్రార్థనలో కూర్చున్నాను. మధ్యాహ్నం నిద్రపోవడం మానేసి 2 గంటలకి అయింది కోవటం అండి. 2 గంటల కాడి నుంచి ఇంచుమించు సాయంత్రం 6 దాకా ప్రార్థనలోనే ఉన్నాను. ప్రార్థనలో ఉండి నిలబడ్డా నడిపింపు రాలేదు. నాకు చాలా భయం వేసి బాధ వేసింది. ప్రభా, ఏంటైనా నేను అభిషేకాన్ని కోల్పోయినట్టు, తండ్రి నీకు స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనని చాలా బాధపడిపోయాను. హల్లెలూయా. ఇంతకీ అక్కడ ఉన్న పరిస్థితులు అట్లాంటివి. నేను అంటాను బిడ్డలారా, నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ ఒక వ్యక్తి ఏమవ్వాలి? జన్మించాలి. అందులో భాగంగా ఏమంటున్నాడంటే, బాప్తిస్మము అంటే ఒకటి మారు మనస్సు పొందడం. హల్లెలూయా. ఏం పొందడం? చాలా మంది దుప్పట్లు ఇస్తే బాప్తీసం పొందేస్తున్నారు, డబ్బులు ఇస్తే బాప్తీసం పొందేస్తున్నారు, పెళ్లి చేసుకునే ముందు బాప్తీసం పొందేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. అసలు బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి అంటే నీకు మారు మనసు వచ్చినప్పుడు. హల్లెలూయా. ఏమొచ్చినప్పుడు అండి? మారు మనసు అంటే ఏంటి? దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగినప్పుడు రక్షణార్థమైన మారు మనసు వస్తుంది. హల్లెలూయా. మారు మనస్సు అంటే బిడ్డలారా, మన మనస్సు మారి నూతన పరచబడ్డం, స్వభావం మారటం, ప్రవర్తన మారటం, ఆలోచనలు మారటం, చెడు పనులు మానటం. యేసు ప్రభుని నమ్మక ముందు నువ్వు బూతులు ఆడేదాను, ఇప్పుడు ఆడకూడదు. అదే ఫలంగా ఆడకూడదు. మనోళ్ళు గొడవ వచ్చిందంటే పాటర్ గారు లేరు, సంఘం లేదు, బైబిల్ లేదు, ఏమీ లేదు. రావే అంటది. దేవుని స్తోత్రం. ఇక ఈ దుష్టురాలు ఆడే భరతనాట్యం, కూచిపూడి, కథాకళి ఆపలేం మనం. శక్తి పట్టిన శంఖ పట్టిన శక్తిలా తయారైపోద్ది. హల్లెలూయా. అలాగా వచ్చా? కోపం వచ్చిందని భక్తిని వదిలేస్తావా? ఒక అతను అన్నాడు, నేను కానీ ఒక్కసారి బైబిల్ పక్కన ఎడితే నాకు ఆమె రంగా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఆ మాట అన్నందుకే నీ భక్తి పోయినట్టే కదా. ఎరా బిడ్డలో, దేవుని స్తోత్రం. ఒకడంటే నువ్వు ప్రార్థనకి వెళ్ళి ఇదే నేర్చుకున్నావు అంటాడు. మరి నువ్వేం నేర్చుకున్నావు? హెబ్రీ చదవా? నువ్వేం నేర్చుకున్నావు? హెబ్రీ చూడా?
నా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ కరెక్టేనండి. అమ్మో వచ్చిందండి మహాపరిశుద్ధురాలు యూదురాలు, మాకు కొత్తగా బోధ చెప్తా. దేవునికి స్తోత్రం. నా గొళ్ళు మండిపోతే ఇలాంటి మాటలు మాట్లాడితే. తప్పు లేని వారు తమ తప్పులు ఎరగరయ్యా, విశ్వదాభిరామ వినురవేమంటే తప్పు లేనివాడట, తప్పులున్నవాడట ఎదటి వాడిని తప్పులు ఏం చేస్తాడా? బైబిల్ ఏమందో తెలుసా? నీ కంటిలో దోళము నెంచక సహోదరుని కంటిలో నలుసు తీయుటేలా. అంటే దోళం పెద్దదా నలుసు పెద్దదా? దోళం మన దగ్గర పెట్టుకుంటాం. నేను ఇంకా మాటలు అనకూడదు. దేన్ని ఎదుగుతాం? చిన్న నలకి ఎదుగుతాం. దేవుని స్తోత్రం. అసలు ఎంత తప్పండి. హల్లెలూయా. క్రైస్తవ బిడ్డలు అలా ఉండకూడదు. లోకస్తులు ఉంటారు, మనకు అనవసరం వాళ్ళ గొడవ. ప్రభు అంటే తెలియని వారు ఏంటి, మందిరానికి రాని వారు ఇలా అడ్డగోలు బతుకులు బతుకుతారు, వాళ్ళ గొడవ మనకు అనవసరం. దేవునికి స్తోత్రం. మనం మాత్రం ఎలా ఉండాలి అంతే. అసలు నిన్ను చూస్తే ఏసైని చూసినట్టు ఉండాలి. ఈరోజు నేను చిన్న మాట నన్ను యూట్యూబ్లో అంత ఆనందం కలిగింది. ఓ దేశం నుంచి అంట సహవాసం. ఆమేనంటలే. యేసయ్యతో సహవాసం చేస్తే సమాధానం ఉంటుంది. మతం మారిపోవడమో కులం మారిపోవడమో చచ్చి దేవుని బిడ్డల ₹1,00,00,000 ఆస్తి కలిగిన వాడికి కూడా మనశ్శాంతి లేదు. అందమన్న వాడికి మనశ్శాంతి లేదు. నేను చెప్పిన మైకేల్ జాక్సన్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మహా అద్భుతమైన డాన్సరు. చనిపోయే ముందు అతను ఇంటర్వ్యూ చేస్తే అతను అన్నాడంట, ఇన్ని కోట్ల ఆస్తుంది, కోట్ల మంది ప్రజల హృదయాల్లో నిలుచున్నాను గాని నా హృదయంలో నెమ్మది లేదు. నాకు ఒక సరైన జీవితం లేదు, సరైన కుటుంబం లేదు, సరైన పరిస్థితులు లేవు, నాకు మనశ్శాంతిగా నిద్రపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అని వాపోయాడంట మైకేల్ జాక్సన్. ఆయనతో సహవాసము చేస్తే మనకి సమాధానం కలుగుతుంది. నువ్వెంత సంపాదిస్తున్నావు, నీకెంత అందముందో, నీకెంత బలముందో, నీ కులం పెద్దదే, నీ బలం పెద్దదే, అయినా నీకు మనశ్శాంతి లేదు. కారణం ఏంటో తెలుసా? నీ జీవితము దేవుని బిడ్డలారా నిత్య నరకానికి దగ్గరగా ఉంది. మనశ్శాంతి నిచ్చేది ఆయన ఒక్కడే. నీకు శాంతి సమాధానమును అనుగ్రహించగలిగిన దేవుడు నజరేయుడైన యేసు ప్రభువు మాత్రమే. నిర్మోహమాటంగా చెప్పగలను మాట, ఎక్కడైనా చెప్పగలను. మనశ్శాంతినిచ్చే దేవుడండి, సమాధానమునిచ్చే దేవుడండి. మన బ్రతుకులను పెంటకుప్ప నుంచి గొప్ప స్థాయికి తీసుకెళ్ళగలిగిన దేవుడు. మీ అందరికీ తెలుసు, ప్రారంభంలో బిచ్చగాళ్ళ సైకిల్ వేసుకొచ్చాను ఇక్కడికి. ఇప్పుడు నా స్థాయి ఎలా మారిపోయింది మీకే తెలవాలా. ఎలాంటి వ్యక్తినైనా ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగిన సమర్థుడు, శక్తివంతుడు నా యేసు ప్రభు మాత్రమే. నేనంటాను బిడ్డలారా, నీ మనస్సు మారాలి, నీ హృదయం మారాలి, నీ తత్వం మారాలి, నీ పరిస్థితులు మారాలి. చాలా మందికి మనోళ్ళకు నోరు మారతలేదండి. నేనంత కాలం గమనించింది ఏంటంటే నోరుకు మారు మనసు లేదు. ఒకడు అన్నాడు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు, పాస్టర్ గారండో నన్ను అన్ని ముంచేయండి కానీ నా చెయ్యి మాత్రం ముంచొద్దు అన్నాడట. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఏమన్నాడట? బాగా చెప్తలేదు, నా చెయ్యి మాత్రం ఎరా ఎందుకు చేయమంచొద్దంటే ఒక తల నరకవలసి ఉంది ఆ చేతితో. అరే అసలు మారు మనసు పొందితేనే కదా బాప్తిస్మరా, ఇంకా నువ్వు తల నరకాలే, చేయి తీసేయాలంటావిట్రా అని చెప్పి పాస్టర్ గారు కాసేపు అతనితో మాట్లాడితే పశ్చాత్తాపడ్డాడంట. మనం కొంత పాస్టర్ గారిని మీరు ఎవరిని క్షమించమన్నా క్షమిస్తాను కానీ ఆయన మాత్రం క్షమించను. చెచ్చి నేను ఒక్క మాట చెప్పనా మీకు? ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం అండి. అమలారా
4వ వచనం నుంచి చదువు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదముగా నడవదు, స్వప్న యోజనము విచారించదు. చూడండి, అపకారము మనస్సును ఉంచుకున్నదు అంటే ఏంటంటే బాగా చెప్తలేదు మీరు అప్పడాలా నిజమని హల్లెలూయా. నేను చెప్పనా బిడ్డలారు గమనించండి, క్రీస్తు ప్రేమ పొందిన బిడ్డలంట వారికి అపకారం చేసిన వారి అపకారాన్ని మనసులో ఏం పెట్టుకోదంట. ఆ తర్వాత మనకు కష్టం విజయ్. హల్లెలూయా. ఓకేనా, విజయ్ ఉంది. ఎప్పుడో నన్ను తిట్టిందండి, ఎప్పుడో నన్ను ఏం చేసింది, చాలా గట్టిగా తిట్టేసింది. మామూలు తిట్టే పేసు కాదనుకో, అసలు ఈ పిల్ల మాట్లాడద్దా అనిపిస్తుంది నాకు. హల్లెలూయా అని తిట్టేసిందండి. ఆ సంగతి నాకు తెలిసింది, నాకు కోపం వచ్చేస్తుంది. సరే, ఇంకా తిట్టేసింది, మర్చిపోయింది. నేను దాన్ని నా జీవితాంతం పదే పదే గుర్తుపెట్టుకుని బాధపడుతున్నాను అనుకో, నేను క్రీస్తు ప్రేమ ఉన్నట్ట. ఇంకో చెప్తాను, ఇంకోలా చెప్తున్నా. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువలో, అసలు యేసయ్యకి అంత వెయిట్ రావడానికి కారణం అదొకటే. సిలువలో అందరూ కొడుతున్నారండి, తిడుతున్నారండి. ఆ పక్కన దొంగోడు, ఈ పక్కన దొంగోడు, జనం అందరూ నువ్వు రాజువా, నువ్వు అలాంటోడు, నువ్వు ప్రవక్తవా, నువ్వు ఇలా మొత్తం అందరూ అంటున్నారండి. యేసు ప్రభు అంటూ ఉంటుంటే ఒకడు పొడుతున్నాడు, ఒకడు గుద్దుతున్నాడు, కొడుతున్నాడు, ఒకడు వస్త్రాలు లాగేస్తున్నాడు. ఇక విచ్చలవిడిగా ఆడుకుంటున్నారు యేసయ్యతో. ఆయన అన్న ఒకే ఒక మాట ఏంటి తెలుసా, తండ్రి వీరు చేయనది వీరికి, కాబట్టి వీరిని ఏం చేయండి. అసలు క్రైస్తవుడు ఒక్కడే క్షమించగలడు. హల్లెలూయా. నువ్వు ఇతరులను క్షమించలేకపోతున్నావు, మనసులో అపకారం ఉందంటే నేను చెప్పనా, నువ్వు మారు మనసు పొందలే. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను బిడ్డలారా, మనము క్షమించు మనస్సు కలిగి ఉండాలి. ఇతరుల మనం ఏం చేయాలండి, నేను అంటాను క్రీస్తు ప్రేమ కలిగిన బిడ్డల్లో మనస్సులో అపకారాన్ని ఉంచుకోరు, మనసులో ఉంచుకోదు, పగ కోపాన్ని ఉంచుకోదు. నువ్వు ఫలానా రోజున ఎలాగన్నావు, ఫలానప్పుడు ఎలా. ప్రేమక మనసు అది ఉండదండి. యేసయ్య ప్రేమలు అది ఉండదు. యేసయ్య ప్రేమలుగా ఉంటుంది. అపకారాన్ని మనసులో ఉంచుకోదు, అపకారాన్ని పెట్టుకోదు. అందుకే అంటున్నాను, మనము మారు మనస్సు పొందాలి. ఏంటి తల్లి, మన మనస్సు మారాలి, మన స్వభావం మారాలి, మన అలవాట్లు మారాలి. అప్పుడే నువ్వు మారు మనస్సు పొందినట్లు. ఇంకా నీ స్వభావం మారలేదు, నీ అలవాట్లు మారలేదు, నీ పద్ధతులు మారలేదా, ఎరా మారకపోతే నువ్వు మారు మనసు. కొంతమంది యేసయ్యను నమ్ముకుని కూడా, బాప్తిసం పొంది కూడా, ఆత్మచేత నింపబడి మాట్లాడుతూ కూడా శరీర కార్యాల్లో పాలు పంపులు పొందుతారు. శరీర కార్యాలు అంటే ఏంటి, సినిమాలు, షికారులు, వ్యర్థమైన మాటలు, పోకిరి మాటలు, పనికిమాల తగాదాలు, అవన్నీ. నువ్వు మారు మనసు పొందావు, అప్పుడు నేను అంటాను వారు పడిపోయారని అర్థం. అలాంటి వారు ఏమైపోయారట, పడిపోయారని అర్థం. పడిపోకూడదు. అప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభా నేను ఫలానా విషయంలో నిలబడలేకపోతున్నాను, ఫలానా విషయంలో సరి చేసుకోలేకపోతున్నాను, ఫలానా విషయంలో నీకు మంచిగా నేను బ్రతకలేకపోతున్నాను, ప్రభా నాకు సాయం చేయని ప్రార్థన చేసుకోవాలి. మారు మనస్సు పొందాలి బిడ్డలారా. నాతో యేసయ్య మాట్లాడిన తొలి దినాల్లో నేను కైనీళ్ళు తినలేకపోతే, పాన్పురాకు తినకపోతే, గుట్కా నమలకపోతే, అంటే సాయంత్రం ఏదేప్పుడు కాస్త చుక్క పడకపోతే నా మనస్సు గలిబిలైపోయేది. పళ్ళు లాగేసి లేపితే అదంతా ఊసి అది కడుక్కునేవాడిని. బిడ్డలారా, ఎప్పుడైతే యేసయ్య ప్రేమ నన్ను దర్శించిందో ఆ రోజు నుంచి ఈ రోజుకి నా ముందు అలాంటి పరిస్థితులు వచ్చిన వాళ్ళ మీద జాలి పడతాను, కానీ నాకు తాగాలని కానీ తినాలని కానీ ఎప్పటికీ అనిపించలే.
అది మారు మనసు అంటే. అగస్టిన్ అనే మహాభక్తుడు భయంకరమైన అపవిత్రతలో బతికాడండి. తన తల్లి మోనిక మంచి ప్రార్థనా పరురాలు, తల్లి ముందే నీచమైన కార్యాలు చేసేవాడండి. తల్లి చూడలేక మోకాళ్ళ మీద పడి, నాకెందుకు ప్రభు దుస్థితి, ఈడెందుకు ఇలా తయారయ్యాడు ప్రభు అని ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తూ ఒక రోజున తల్లిగారు చనిపోయారు. చనిపోతే ఏం జరిగింది తెలుసా? ఏ అపవిత్రతలో బతుకుతున్నాడో ఈ అగస్టిన్ ఆ అపవిత్రంతా వదిలేసి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. చక్కగా మిషనరీగా కొనసాగుతున్నాడు. ఒక రోజున తను పాత స్నేహితురాలు ఒక ఆమె, హలో అగస్టిన్, ప్లీజ్ అగస్టిన్, హలో లుక్ ఎట్ మీ, ఎట్ట చూడు అని పిలుస్తూ ఉంటే నమ్ముతారా తనను పిలుస్తున్న ఆ పాత స్నేహితురాలు ఎంక కూడా చూడకుండా, సారీ సిస్టర్, సారీ, ఆ అగస్టిన్ ఇప్పుడో చచ్చిపోయాడు. నేను బ్రతుకుతున్నది, జీవించుచున్నది క్రీస్తు నిమిత్తము, సారీ ఇంకెప్పుడు నన్ను పిలవకన్నాడు. ఈ పాత కాంటాక్ట్లో అపవిత్రమైన క్రియలు నీకు ఎదురుపడితే నువ్వు జయించగలుగుతున్నావా? నువ్వు మానేసిన దాన్ని జయించగలుగుతున్నావా? వదిలేసిన దాన్ని జయించగలుగుతున్నావా? అది లేకపోతే నువ్వు ఎలా మారు మనసు పొందినట్రా? నీ ప్రాచీన స్వభావాన్ని వదిలేసావా? నీ మనస్సు నూతనమైందేనా? మారు మనస్సు పొందావా? ఆలోచించే. ప్రాచీన పాప స్వభావం మనలో పనిచేయకూడదు. నేను చెప్తున్నాను, నీవు విడిచిపెట్టిన పాపం వైపు తిరిగావంటే నువ్వు ఉప్పు స్తంభం అయిపోతావు, అంటే నీ జీవితం అక్కడితో ఖతమైపోద్ది. లోతు భార్య అలాగే చూసి వెనక్కి తిరిగి పతనం అయిపోయింది. బైబిల్ అంటది, నాగటి మీద చేయి పెట్టి వెన తిరిగిన వాడు శాపగ్రస్తుడు. మనం మారాలి, పరిస్థితులు మారాలి, పద్ధతులు మారాలి, వ్యక్తిత్వం మారాలి, విధానాలు మారాలి, కోపతోపాలు పోవాలి. పిచ్చి కోపం ఉండేది బిడ్డలారు నాకు. గొడవలంటే నేను దెబ్బలు తిన్నా పర్లేదు కానీ ముందు గొడవకి వెళ్ళిపోయాడు. చాలా ఆవేశమైన కోపం ఉండేది. ప్రభు కృపలదంతా పోయింది. ఎందుకంటే యేసయ్య అలా మార్చేశాడు. బైబిల్ నిన్ను అలా ప్రభావితం చేయకపోతే, నువ్వు అలా మారకపోతే ఇంకా నీ ద్వారా ఇతరులు ఎలా రక్షణలోకి వస్తారు? ఈరోజు నుంచి మీరు ప్రార్థన చేసుకోండి. మీరు ఇతరులను రక్షించకపోయినా పర్లేదు కానీ నీ మూలంగా ఒకరు నాశనం అయిపోకూడదు. నువ్వు ఇతరులను రక్షించాలి. నువ్వు ఇతరులను రక్షించి నువ్వు భ్రష్టురాలు అయిపోతే ఇంక ఉపయోగం ఏముంది? నువ్వు ఇతరులను రక్షించకపోయినా పర్లేదు కానీ నీ ఆత్మీయ జీవితం, భక్తి జీవితం పాడవకూడదు. నీ ఆత్మీయ జీవితానికి మచ్చ రాకూడదు. నేను చెప్పనా, మన పిల్లలు చాలా వరకు ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నారంటే, వారు జయించలేని పాపం కోసం ప్రార్థన చేస్తలే. నీకు అర్థమైందా? వారు దేన్నైతే జయించలేకపోతున్నారో దానికోసం ప్రార్థన చేయట్లే, దానికోసం ఉపవాసం ఉంటలే, దానికోసం కన్నీళ్లు కార్చట్లే, దానికోసం పోరాటం చేయట్లే. అందుకని ఆ పాపని నేలుతుంది. అందుకని అపవిత్రత నీ మీద ప్రభుత్వం చేస్తుంది. ఉన్నానండి, సారా తాగడం అండి మానేశాను. అది నన్ను మరలా ప్రేరేపిస్తుంది. నేను దాని దగ్గర, అది నన్ను పదే పదే బలహీనపరుస్తుంది. ఇప్పుడు దానికోసం నేను ఏం చేయాలి? ప్రార్థన, ఉపవాసం, కన్నీరు, పెట్టుబడి పెట్టాలా. పెట్టకుండా ఏముందిలే చిన్నదేగా ఆ చిన్నదే నిన్ను సర్వనాశనం చేసి పెడుతుంది. బూతులాడటం చిన్నదే కదా, సెల్ ఫోన్ చూడడం చిన్నదే కదా, అంటే వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడటం చిన్నదే కదా, అసూయ చిన్నదే కదా, అబద్ధాలు చిన్నవే కదా, చిన్నయే కదా ఇవన్నీ. నువ్వు చిన్నదే అనుకుంటున్నావు కానీ అదే నీ జీవితానికి పతనానికి దారితీస్తుంది. హల్లెలూయా. ఏంటంటే మారు మనసు, నీటి మూలంగా బాప్తీసం, అంటే బాప్తీసం పొందాలంటే ముందు నీ మనస్సు మారాలి, స్వభావం మారాలి. ఒకసారి
సౌలు రాజు దేవుని బిడ్డలారు, సౌలు రాజు అవ్వక ముందు సమూయేలు కంటపడతాడు. అప్పుడు దేవుడు అంటాడు, నేను ఇశ్రాయేలుకు రాజుగా ఇతను ఎంచుకున్నాను, ఇతనికి నువ్వు కొన్ని మాటలు చెప్పంటే సౌలు కోసం కొన్ని మాటలు చెప్తాడు. ఎవరో? సమూయేలు. నువ్వు అట్లా వెళ్తుంటే ప్రవక్తల గుంపు ఎదురవుద్ది, వారితో కలిసి నువ్వు నడుస్తుంటే నీకు కొత్త మనసు వస్తుంది అంటాడు. మారు మనసు అంటే ప్రస్తుతం మనకున్న దానికంటే అతీతమైన దైవిక మన మనసు రావడం. నువ్వు చేసే భక్తిలో దైవికమైన మనసు వచ్చిందా? ఆ దైవికమైన మనసు రాకపోతే నువ్వు దైవాన్ని ఆరాధిస్తున్నావు, దేన్ని ఆరాధిస్తున్నావు నీకే అర్థం అవ్వాలి. హల్లెలూయా. దైవికమైన మనసు రావాలి నీకు. పాపం మీద అసహ్యత రావాలి, లోకం మీద అసహ్యత రావాలి, శరీరమైన వాటి మీద అసహ్యత. నీకు అలా అసహ్యత వచ్చిందనుకో, నువ్వు మారు మనసు పొందావు, అప్పుడు బాప్తీసం పొందే. ఒకడు నీటి మూలంగా అంటే అబ్బో బాప్తీసం పొందడం అంటే చాలా మంది ఈజీ అనుకుంటారు. నేను చెప్పను, బాప్తీసం వెనకాల ఎంత చరిత్ర ఉంది. మారు మనస్సు, మారు మనస్సు, మారు మనస్సు. స్వభావం మారడం, ప్రవర్తన మారడం, చర్యలు మారడం, క్రియలు మారడం, న్యాచురల్గా మనం మారిపోవాలి, అద్భుతమైన వ్యక్తులుగా మారిపోవాలి. హల్లెలూయా. కనుక బిడ్డలారా గమనించండి, దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను. ఈరోజు ఒకే ఒక మాట, శనివారపు నైటు, నిన్ను జయించుచున్న పాపాన్ని నువ్వు జయించకపోతే అది నిన్ను బలహీనురాలుగా చేస్తాది. పాపం నేను బలహీనపరిస్తే టోటల్ నీ భక్తిని వదిలేస్తాను. నేను రానండి ఇంకా ప్రార్థనకి. కారణం ఏంటంటే పాపం నిన్ను బలహీనపరిచింది, లోకం నిన్ను బలహీనపరిచింది, శరీరాశ నిన్ను బలహీనపరిచాయి. దేవుని స్తోత్రం. నేను కూడా ఒక 5 సంవత్సరాలు వదిలేసి అప్పుడే అలవాటైన ఈ వ్యసనాలన్నీ. 5 years దేవునికి దూరంగా బతికాను. ఇంకొకటి చెప్పనా, ఆయన ఎంత ప్రేమగలి దేవుడు అంటే, ఆ 5 సంవత్సరాలు నేను దేవునికి దూరమైన 6వ సంవత్సరం దేవుడు నన్ను ఆకర్షించడం మొదలెట్టాడు. నేనంటే ఇష్టం కాబట్టి, తల్లి గర్భంలో నన్ను నిర్మించుకున్నాడు కాబట్టి. నువ్వంటే కూడా ఆయనకి ఇష్టం బిడ్డ. నిన్ను కూడా ఆయన నిర్మించుకున్నాడు, నిన్ను కూడా ఆయన ఎన్నుకున్నాడు. మారు మనస్సు పొందు. నీటి మూలంగా, ఆత్మ మూలంగా. నీటి మూలంగా చెప్పడమే సరిపోయింది. ఇక ఆత్మ మూలంగా బాప్తిస్మము అంటే పరిశుద్ధాత్మను పొందటం. హల్లెలూయా. దైవ చిత్తమైతే రేపు ఉదయం పరిశుద్ధాత్మను పొందుటకు ఆటంకాలు ఏంటో నేను మీకు చెప్పేసి వర్తమానం ముగిస్తాను. దేవుడు తన మాటలు దీవించుగాక. అందరూ మోకాళ్ళ మీదకి రండి. ఒక చిన్న ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ స్థలాల నుంచి వెళ్దాం.